మదర్ తెరీసా కాలనీ ప్రజల రాకపోకలకు మెయిన్ రోడ్ నుంచి కాలనీలోకి వెళ్లే అప్రోచ్ రోడ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే రహదారి ఏర్పాటు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగొంటి సాలెంరాజ్ నేతృత్వంలో కంబం ఎస్సీ/ఎస్టీ కాలనీ వాసులు పాల్గొన్నారు. సందర్భంగా పానుగొంటి సాలెంరాజ్ మాట్లాడుతూ కంబం పట్టణంలో 1998లో 200 మంది ఎస్సీ/ఎస్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా ఇందిరమ్మ గృహాల పథకం కింద సుమారు 50 మంది దళితుల గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. అయితే మదర్ తెరీసా కాలనీకి వెళ్లేందుకు అప్పటి రెవెన్యూ అధికారులు రహదారి ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో కాలనీ వాసులు పక్కనే ఉన్న రైల్వే రహదారి ద్వారా రాకపోకలు కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం రైల్వే సిబ్బంది ఆ మార్గాన్ని అడ్డుకుంటడంతో గృహాలు పాడైపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సమస్యను అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన కార్యక్రమం ఆపేది లేదని హెచ్చరించారు. పానుగంటి సాలెంరాజ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. 1998లో 6 రోజుల పాటు ఆమరణ చేస్తే ఎస్సీ/ఎస్టీలకు ఒక ప్రత్యేక కాలనీ మదర్ తెరీసా కాలనీ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలనీ ఏర్పాటు చేసిన తర్వాత అప్రోచ్ రోడ్డు లేకుండానే మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న అధికారులను మేము అడిగినాము, మాకు రోడ్డు లేదని అడిగితే రైల్వే టెంపరీ రోడ్డు వాడుకోండి, తర్వాత మేము రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈ రోజుడికి మాకు రోడ్డు ఇవ్వని కారణంగా ఆ కాలనీలో మేము నిర్మాణాలు చేసుకోవాలంటే రైల్వే వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. ఈ వారంలో రైల్వే రోడ్డు ఇచ్చిన రోడ్డును కూడా వాళ్ళు మూసేయడం జరిగింది. ఆ మూసేసిన వెంటనే మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం. గతంలో మేము ఇద్దరు కలెక్టర్లను కాలనీకి తీసుకొని వచ్చాము, కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, కానీ రోడ్డును ఏర్పాటు చేయడంలో పూర్తిగా జాప్యం చేస్తున్నారు. ఈ రోజుడికి కూడా రోడ్డు లేని కారణంగా ఆ కాలనీలో ఉంటున్న 50 మంది కుటుంబాలు రోడ్డుకు పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లో పోవడానికి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే కాలనీలోకి పోని పరిస్థితి. అంబులెన్స్ రావాలన్నా రాలేదు. నీళ్లు కూడా అక్కడికి లేని పరిస్థితిలో ఈరోజు రైల్వే వాళ్ళు క్లోజ్ చేసిన సందర్భంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అధికారుల దృష్టికి 18 సంవత్సరాల నుండి ఈ రోడ్డు కోసం పోరాడుతున్నాం. ఈ రోజు కూడా అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. మేమంటున్నాం, ఈ రోజు కూడా గ్రీవెన్స్ సెల్లోకి వచ్చిన తర్వాత మాకిన రేపు శనివారం లోపల రోడ్డు పరిష్కారం కాకపోతే రేపు సోమవారం ఖచ్చితంగా ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామో ఇంకొకటి చేస్తామో అని చెప్పేసి ఖచ్చితంగా మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కలెక్టర్ ఆఫీస్కి వస్తామని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము అడుగుతున్నాం, మా రోడ్డు రాకపోవడానికి కారణము ఎస్సీ/ఎస్టీ కాలనీ కాబట్టి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు రోడ్డు లేకపోవడానికి కారణము అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మాకన్నా వెనకిచ్చిన కాలనీలకి రోడ్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, సిమెంట్ రోడ్లు వచ్చినాయి, ట్యాపులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి ఎస్సీ/ఎస్టీలు అన్న ఉద్దేశంతో అధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి మేము నిరసనగా వచ్చే సోమవారం మళ్ళీ కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.